నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 25,000 రూపాయల ప్యాకేజ్. ఆధార్ కార్డు ఇస్తారు, ఓటర్ ఐడి ఇస్తారు, మీకు రేషన్ కార్డు కూడా ఇస్తారు. రేషన్ కార్డు, ఓటర్ ఐడి వద్దు, ఒక్క ఆధార్ కార్డు అంటే 10,000. ఇలాంటి ప్యాకేజ్ భారతదేశంలో ఒక రాష్ట్రంలో నడుస్తుంది. అక్రమంగా వచ్చిన వలసదారులకి, ఇన్ఫిల్ట్రేటర్స్, రోహింగ్యాస్కి, వీళ్ళందరికీ. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరూ కూడా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక చాలు ఈ ప్రభుత్వం అంటున్నారు. ఆ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. వెస్ట్ బెంగాల్లో ఎందుకు ప్రభుత్వం మారాలి, ఎందుకు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఎలాంటి పరిస్థితిలో ఉంది, చేంజ్ ఎందుకు, ఏమిటి? 181 కిలోమీటర్లు బార్డర్ ఫెన్సింగ్, దానికి సంబంధించి ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఒక 181 కిలోమీటర్లు ఫెన్సింగ్కి, బార్డర్ ఫెన్సింగ్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పటిదాకా కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ దాని గురించి ఎక్కడా కూడా ల్యాండ్ ఎక్విజేషను ఏది ఇవ్వలేదు, ఫెన్సింగ్ పూర్తి చేయనివ్వలేదు. ఎందుకు, ఏం నడుస్తోంది అక్కడ? సెంట్రల్ గవర్నమెంటు మనీ ఇచ్చింది, ల్యాండ్ ఇవ్వలేదు, సెక్యూరిటీ అంతా కూడా కాంప్రమైజ్ అయిపోయింది. దీనివలన స్మగ్లర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు. రికార్డు నార్కోటిక్స్, డ్రగ్స్ సీజర్స్ 2025లో భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో జరిగిందా అంటే అది వెస్ట్ బెంగాల్లోనే. నార్కోటిక్స్ 2023లో 4,988 కేజీలు, 2024లో 3,145 కేజీలు పట్టుబడితే 2025 ఈ జూలైకే 5,729 కేజీలు పట్టుబడిందంటేనే స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది అక్కడ, ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఎలా నడుస్తుంది, క్యాటిల్ ట్రేడ్ ఇవంతా ఎలా నడుస్తుంది, ఫేక్ కరెన్సీ, అక్రమ కరెన్సీ అంతా ఎలా ఉంది, ఇన్ఫిల్ట్రేటర్సు, ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఎట్లా ఈ ఫెన్సింగ్ పని పూర్తి కానికుండా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారో కూడా. బ్రేక్ డౌన్ వైజ్ చూసుకుంటే మనం ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఇంకా పూర్తి చేయాల్సింది 569 కిలోమీటర్లు ఉంది. నాన్ ఫీజిబుల్గా అయితే 112 కిలోమీటర్లు ఉంది. ఫీజిబుల్గా 456 కిలోమీటర్లు ఉంది. ఈ ఫీజిబుల్ స్ట్రెచ్ మొత్తం 456 కిలోమీటర్లు మనం తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పటికీ 77 కిలోమీటర్లే ఇచ్చింది. ఇంకా ఇనిషియేట్ కావాల్సిన ల్యాండ్ ఉంది ఫెన్సింగ్ పూర్తి చేయాలంటే. స్టేట్ క్యాబినెట్ అప్రూవల్కి ఇంకా ఒక 31 కిలోమీటర్లు ఇంకా స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ కూడా చేయలేదు. పేమెంట్ 181 కిలోమీటర్లకి కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఇచ్చింది, కానీ ఒక్కడుగు ముందుకేయలేదు. వాల్యుయేషన్ కూడా ఒక 7 కిలోమీటర్లకి వాల్యుయేషన్ ఇవ్వాలి, దాన్ని చేయలేదు. పేమెంటు ఎంహెచ్ఏ కూడా ఇవ్వాలి 9.5 కిలోమీటర్లకి. సో ఎక్కడ కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఈ బార్డర్ ఫెన్సింగ్ పని పూర్తి చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇన్ఫిల్ట్రేటర్సు వీళ్ళందరూ కూడా ఈ అక్రమ డ్రగ్స్ రవాణా, అక్రమ వలసదారులకి, వీళ్ళందరికీ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం గేట్స్ ఓపెన్ చేసింది. పోనీ రాష్ట్రంలో ఏమన్నా వెస్ట్ బెంగాల్ ప్రజలకు ఏమన్నా వేరే రకంగా సపోర్ట్ చేస్తోందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకి వాటికి ఎట్లాగూ సపోర్ట్ చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్న వీళ్ళకన్నా చేస్తోందంటే స్పోర్ట్స్కి సంబంధించి అభినవ్ షా గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో. అతను మమతా బెనర్జీకి ట్వీట్ కూడా చేశాడు, నాకు సపోర్ట్ చేయండి, నేను ఫైనాన్షియల్గా వీటన్నిటిగా చూస్తున్నా, మిగతా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి, కనీసం దీదీ యూ సపోర్ట్ అంటే రెస్పాన్సే లేదు మమతా బెనర్జీ నుంచి. ఆఖరికి నరేంద్ర మోడీ మళ్ళీ ఖేలో ఇండియా తరఫున అతన్ని సపోర్ట్ చేస్తే ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడు. సో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ని స్పోర్ట్స్లో కూడా పక్కకి పెట్టేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. 460 కాలేజీలు దాదాపు అడ్మిషన్స్ ఆగిపోయినాయి వెస్ట్ బెంగాల్లో. 12th క్లాస్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసినాయి, అడ్మిషన్స్ ఆగిపోయి ఉన్నాయి. మెడికల్ అడ్మిషన్స్ ఆగిపోయినాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఆగిపోయినాయి. 5 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ అంతా కూడా డౌట్లో పడింది. కేవలం ఒకే ఒక్క రీజను, అవంతా కూడా ముస్లిమ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ అడ్మిషన్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కావాలి వీళ్ళందరికీ అంటూ కూడా దానివల్లే అడ్మిషన్స్ ఆపేయటం, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు అర్థమవుతుంది.
సో ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోయింది, స్పోర్ట్స్కి సంబంధించి నాశనం అయిపోయింది, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని అట్లా పక్కకు పెడితే పోనీ ఇండస్ట్రియల్ గ్రోత్ రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి ఏమన్నా చూద్దామంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్గా ఉండేది ఒకప్పుడు వెస్ట్ బెంగాల్. అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ నైట్ మేర్గా తీసుకొచ్చేసింది మమతా బెనర్జీ బెంగాల్ని. 1950లో బెంగాల్ 30% కాంట్రిబ్యూషన్ ఉండేది భారతదేశానికి, కానీ ఈరోజు చూస్తే కేవలం 3.5%. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా కూడా ఒకప్పుడు మహారాష్ట్ర కన్నా కూడా 2 రెట్లు ఎక్కువ ఉండేది, ప్రస్తుతం ఒక 0.5%, లెస్ దాన్ 0.5% అని కూడా చెప్పచ్చు. ఈ కంపెనీ ఫ్లైట్స్ కనుక చూసుకుంటే 2011 నుంచి 2025 దాకా 6,688 కంపెనీస్ బెంగాల్ బయటికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయినాయి. అందులో ఒక 110 అయితే లిస్టెడ్ ఫర్మ్స్. అట్లాగే మమతా బెనర్జీ టైంలో పూర్తి ఎక్సోడస్ ఎక్కువగా ఎప్పుడు జరిగినాయంటే 2015 నుంచి 18 మధ్యలో 2,814 ఫర్మ్స్ పారిపోయినాయి వెస్ట్ బెంగాల్ నుంచి, తరలి వెళ్ళిపోయినాయి. అంటేనే ఎట్లా ఉంది వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూడొచ్చు. పోనీ ఎఫ్డిఐ షేర్ తీసుకున్నా కూడా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో 39% ఉంది, గుజరాత్ 11% ఉంటే వెస్ట్ బెంగాల్ కేవలం 0.6%. ఇండస్ట్రియల్ కొలాప్స్ కూడా ఎట్లా జరిగింది వెస్ట్ బెంగాల్లో. 22,000 పైన ఫ్యాక్టరీస్ మూసివేయబడినాయి మమతా బెనర్జీ ప్రభుత్వంలో. 2016 నుంచి 21 ఈ 5 ఏళ్ల మధ్యలోనే 21,521 ఇండస్ట్రీస్ తరలి వెళ్ళి మూసేశారు. బ్రిటానియా లాంటివి వెళ్ళిపోయినాయి, ఐఎఫ్బి, యాగ్రో లాంటివి క్రష్ అయిపోయినాయి. ఎక్సైజ్ మాఫియా వలన అన్నీ కూడా ఇండస్ట్రీస్ మూతపడినాయి. 2015 నుంచి 23 మధ్యలో చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ వెస్ట్ బెంగాల్లో 30 లక్షల జాబ్స్ కోల్పోయారు. మహారాష్ట్ర లాంటి చోట 24 లక్షలు ఎక్కువైనాయి. గుజరాత్లో కన్సిస్టెంట్గా జాబ్ క్రియేషన్ నడుస్తుంది. మధ్యప్రదేశ్ 6 లక్షల కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. బీహార్ లాంటి చోట కూడా 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో మాత్రం 30 లక్షల ఉద్యోగాలు పోయినాయి. మమతా బెనర్జీ బెంగాల్ అంటే బిజినెస్ ఇదంతా కూడా పెద్ద అబద్ధం, ఎప్పుడు అలా చెప్తూ ఉంటుంది. బెంగాల్ అస్మితకే ఈమె ఒక పెద్ద ఇన్సల్ట్ క్రియేట్ చేస్తుంది. ఇవి క్రియేట్ చేసింది ఏంటి అంటే డెలివరీ చేసింది మాఫియా, అలాగే ఎక్స్టోర్షన్స్, ఫ్యాక్టరీ లాకౌట్స్, మాస్ అన్ఎంప్లాయ్మెంట్. అందుకే బెంగాల్కి కావాల్సింది మమతా స్లోగన్స్ కాదు, బెంగాల్కి కావాల్సింది సరైన లీడర్షిప్, రిఫార్మ్స్, ఇవన్నీ కావాలి. బెంగాల్ మార్పు కావాలి. బెంగాల్ ప్రజలు మార్పు తీసుకురావాలి. ఈ ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్ ఇవన్నీ చెప్తుంది. మమతా బెనర్జీకి ఇష్టం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్గా పట్టుకుంది, ఫ్రాడ్ చేస్తుంది మమతా బెనర్జీ ఓటర్స్ లిస్టులో అని. ఒక 4 అఫీషియల్స్ని తీసేయండి ఎలక్షన్ కమిషన్ అని మమతా బెనర్జీకి కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయమంది. కానీ ఎక్కడా కూడా మమతా బెనర్జీ వాళ్ళని సస్పెండ్ చేయలేదు ఫస్ట్. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే 4 సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పిందే తప్ప ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేయలేదు. ఎందుకంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ముస్లిమ్స్కి, రోహింగ్యాస్కి ప్రొటెక్షను, వీళ్ళకి సార్ వద్దు ఆమెకి. ఎందుకంటే సార్ ప్రాసెస్ నడిస్తే ఆమెకి మెయిన్ ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అందులోంచి డిలీషన్ అయిపోతారు. అందుకే మమతా బెనర్జీ ఆల్మోస్ట్ తన రాజకీయ భవిష్యత్తు కోసం దేశ భద్రతను తాకట్టు పెడుతుందా అనిపిస్తుంది. చాలా క్లియర్గా హిందువులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది హిందూస్ వర్సెస్ కిందకే వస్తుంది. హిందూస్ ఒక్క 4 ఇక వచ్చే 2 సంవత్సరాలు కేవలం 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి బీహార్ గెలుపు, అస్సాం గెలుపు, వెస్ట్ బెంగాల్ గెలుపు, ఉత్తరప్రదేశ్ గెలుపు. ఈ 4 గెలిస్తే ఈ హడావుడి చేస్తున్నారు, శబ్దాలు చేస్తున్న వాళ్ళ గొంతులన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. సో వెస్ట్ బెంగాల్కి కావాల్సింది ప్రస్తుతం ఆ మార్పు ఏంటంటే నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా రావాలి. వస్తే ఇందాక నేను చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి అన్నది బెంగాల్ ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం వేచి చూడాలి ఎలా జరుగుతుంది. ఆ ఎలక్షన్స్ డే ప్రజలు ఓటర్స్ బూత్ దాకా వెళ్తారా, ఓటేస్తారా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.